బీజేపీ రాజ్యాంగాన్ని అగౌరవపరచలేదన్నారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు. బీఆర్ఎస్ అధినేత మాజీ కేసీఆర్ 100 అబద్దాలు ఆడితే సీఎం రేవంత్ రెడ్డి 1000 అబద్దాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు 126 సార్లు రాజ్యాంగాన్ని సవరిస్తే ఇందులో దాదాపు 100 సార్లు కాంగ్రెస్ హయాంలోనే సవరించారన్నారు. కాంగ్రెస్ దళితుల ఓట్ల కోసం బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మన్నగూడలో మాట్లాడారు రఘునందన్ రావు. ఈ ఎలక్షన్లలో చంద్రశేఖర్ రావుది కత్తి కాదు నెత్తి కాదు. ఎందుకంటే ఆయన గెలిచేది లేదు, గెలిచిన గల్లీలో వాళ్ళు లేరు, ఢిల్లీలో వాళ్ళు లేరు. సో ఒక్కడు గెలిచిండు అనుకో ఏం వచ్చేది లేదు. ఇక బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేస్తున్న ఆయన వెంకట్రామరెడ్డి కలెక్టర్ ఉండే. ఎప్పుడైనా పింఛన్ కావాలని పోతే నడువు వాసన వస్తుంది బయటికి వెళ్ళగొట్టని బంట్రోళ్ళలో పెట్టి అటెండర్లు పెట్టి అవతలకి వెళ్ళగొట్టి సోమవారం ప్రజావాణిని దరఖాస్తులు తీసుకొని రమ్మందుడు. దరఖాస్తు తీసుకొని పోతే అక్కడ అటెండర్ కూర్చోబెట్టి దరఖాస్తు తీసుకొని వెళ్ళగొడుతుంది. పాస్బుక్ లో 10 గుంటలు తక్కువ పడ్డది, జర దిద్దు సారు అంటే ఒక్కరోజు కూడా ఒక్క పాస్బుక్ దిద్దలేదు. దళితులకి ఏమైనా భూమి ఇస్తే అసైన్మెంట్ భూములు ఉంటే మీ భూములన్నీ పోతాయి, నేను చెప్పిన ధరకు సంతకం పెట్టుకోమని చెప్పి ములుగు గెస్ట్ హౌస్లో కూర్చొని గజవెల్ల భూములన్నీ రాయించుకున్నది ఎవరంటే వెంకట్రామరెడ్డి అని ఇలా కారు గుర్తు మీద పోటీ చేస్తున్న కలెక్టర్. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఓటేస్తే చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి గారు, హరీష్ రావు గారు మంత్రి గారు. పోనీ మీ దగ్గర బాగా కష్టపడ్డాడు ప్రతాప్ రెడ్డి అని ఒక ఆయన ఉండే, బూరుపల్లి ప్రతాప్ రెడ్డి గారు. ప్రతాప్ రెడ్డి గారికి ఇచ్చేది ఉన్న టికెట్ 10 ఏళ్ళ కోలే కారు పట్టుకొని తిరిగిండు కదా పాపం. మరి ఎవరికి ఇచ్చిర్రు? వెంకట్రామరెడ్డికి ఇచ్చిర్రు. వెంకట్రామరెడ్డికి కారుకి ఏం సంబంధం? ఒకటి సంబంధం అవ్వ, సూట్ కేసుల సంబంధం. 100 కోట్లు హరీష్ రావుకి, 100 కోట్లు చంద్రశేఖర్ రావుకి ముట్టినాయి. పాపం ప్రతాప్ రెడ్డిని తీసుకుపోయి కొండ పోషమ్మ సాగర్ కాడ ఆ పోషమ్మకి దండం పెట్టమని ఇడిచిపెట్టి. ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. కారు కోటెత్తే ఎంతసేపు అమ్ముకోవడమే, పైసలు తప్ప వేరే ముచ్చట ఉండదు కారు వాళ్ళ దగ్గర.